వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పవర్ రేంజర్స్ హస్బెండ్ ఫ్యూరీ అంట. ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండం. 5 ఉన్నారు, ఇంకొకరైతే 6 పతివ్రతలు అయ్యేది. సీఎం విజయ్ ట్రెండింగ్లో ఉన్నాడే. సీఎం విజయ్ హ్యాస్ ద ఇన్నర్ జెన్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఏ సమ్రాయ్ వారియర్. అబ్బా, వాట్ అటెన్షన్ టు డీటెయిల్, నాట్ ఏ సింగిల్ గ్రెయిన్ ఆఫ్ రైస్ ఫెల్ అవుట్. నీ అమ్మ దానికే సమ్రాయ్ అయిపోతారా. He lives 1000% in each moment of his existence. An individual who has truly actualized the purpose of existence. వామ్మో, ఆ బియ్యం ఒక్కటి కూడా కింద పడకుండా కింద వేసాడంట బ్యాగ్లో. అందుకు సమ్రాయ్ వారియర్ అంట. ఈ నాయలు మనోళ్ళకన్నా అతున్నారు. హే గ్రోక్, యాడ్ దిస్ హెయిర్ స్టైల్. వా, ఏం తేజస్సు బిడ్డ. There is no evidence that Tamil Nadu CM Vijay proposed hospitals should waive treatment bills if a patient dies. The claim is fake. Okay. తమిళనాడు సీఎం హాస్పిటల్స్లో ఒకవేళ పేషెంట్ చనిపోతే బిల్స్ ఎత్తేయాలని చెప్పి ఒకటి ప్రపోజల్ పెట్టాడంట. అది ఫేక్ అంట, అది క్లెయిము. అందుకు ట్రెండింగ్లో ఉన్నట్టున్నాడు. వెన్ సూపర్ మ్యాన్ హ్యాడ్ టు లెట్ హిస్ ఓన్ ఫాదర్ డై రాదర్ దాన్ రివీల్ హిస్ సీక్రెట్. అదే కదా, అసలు సూపర్ మ్యాన్ ఫ్లాష్ కన్నా స్పీడ్ కదా. వెంటనే వెళ్ళి కాపాడేసి వచ్చేయచ్చు కదా, ఎవరు తెలియకుండా. ఎందుకు అలా వదిలేయాలి, ఎందుకు వాళ్ళ ఫాదర్ని. వెంటనే ఆ టార్నడో వచ్చేలోపు తీసుకెళ్ళిపోవాలా, ఎక్కడో చోట వదిలేసి వచ్చేయాలి, అంతేగాని ఎందుకు చావడం ఎందుకు. నేపాల్లో మరో జెన్జీ ఉద్యమం. కాఠ్మండులో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్. ఈ నెల 9వ తేదీన గణేష్ నేపాలి అనే యువకుడు పాస్పోర్ట్ ఆఫీస్ బయట ఖాళీ స్థలంలో తన బైక్ని పార్క్ చేశాడు. నో పార్కింగ్లో పెట్టావంటూ కాఠ్మండు మెట్రోపాలిటన్ పోలీసులు అతని బైక్ను లాక్ చేసి 1000 నేపాలీ రూపాయల జరిమానా విధించారు. ఈ ఫైన్ విషయంలో యువకుడికి పోలీసుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్ అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓడియమ్మ నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో వీధుల్లోకి పెద్ద ఎత్తున యువకులు వచ్చి నిరసన తెలుపుతున్నారు. మరి ఆ పోలీసులకి శిక్ష చేయడమో అలాంటిది ఏమని చేయాలి, కానీ ప్రధాని ఎందుకు రిజైన్ చేయాలా? ఏం ప్రధాని చేయించున్నాడు కదా. అసలు ఏం జరిగింది అక్కడ? పోలీసులకి ఆ కుర్రోడి మధ్యలోనే ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ పోలీసులతో తప్పు అయితే వాళ్ళ మీద శిక్షలు వేయడం అలాంటిది ఏమైనా చేయాలి. కానీ మరి ప్రతిదానికి ఇంకా ప్రెసిడెంట్ రాజీనామా చేయాలంటే ఇంకా కొత్త వాళ్ళు యాడ్ నుంచి వస్తారు. చైనీస్ మ్యూజియం కంపేర్స్ ఆఫ్రికన్స్ టు వైల్డ్ అనిమల్స్ అంట. మరీ దారుణం రా. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ రేసిజం. ఇంకా చైనాలో మామూలుగా ఉండదు, ఎవరిని వదలరు వాళ్ళు. చాలా దారుణం రా ఇది మాత్రం. ఆ సింహము చిరుతపులి వాళ్ళతో పోల్చుకునే వాళ్ళు హ్యాపీనే ఉంటారు, కానీ ఈ కోతి చింపాంజీ దానితో పోల్చుకునే వాళ్ళకే బాధగా ఉంటుంది. చైనీస్ మ్యూజియం అంట ఇది. కొరియా ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ కంట్రీ, దెన్ వై దెర్ ఈస్ ఎ క్రాస్ అరౌండ్ హిస్ నెక్, మతలబ్ కుచ్ బీ. ఎర్లియర్ అల్లు అర్జున్ ఇన్ రియల్ లైఫ్, నౌ వరుణ్ తేజ్ ఇన్ ఏ మూవీ హ్యాస్ ద కన్వర్షన్ మాఫియా ఇన్ఫిల్ట్రేటెడ్ బిగ్ ఫ్యామిలీస్. కొరియాలో క్రిస్టియన్స్ ఉంటారు, దాదాపు ఒక 20-30% ఏమో ఉన్నారు. ఎక్కువ మంది ఎథీస్టులు ఉంటారు, ఆ తర్వాత క్రిస్టియానిటీ, ఆ తర్వాత బుద్ధిజం. గూగుల్లో చూసాం, అందుకు అలా పెట్టినాడేమో. క్రాస్ అరౌండ్ హిస్ నెక్ అన్నాడు కదా యాడ. అది క్రాస్లా లేదే, త్రిశూలం ఉంది కదా బాబు.
వీడు చెప్పినట్టు దెర్ ఈస్ ఏ క్రాస్ అరౌండ్ దిస్ నెక్ అన్నాడు. ఎక్కడుంది క్రాస్? అది త్రిశూలంలా ఉంది. కొరియా ఇస్ నాట్ ఏ క్రిస్టియన్ కంట్రీ, కానీ క్రిస్టియన్స్ అయితే ఉన్నారు కదా. వెన్ జపాన్ కాలనైజ్డ్ కొరియా ఇన్ 1910 ఇట్ అటెంప్టెడ్ టు సిస్టమాటికలీ ఎరేజ్ కొరియన్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ నేషనల్ ఐడెంటిటీ. సో కొరియా ఇప్పుడు ఫుల్ వెస్టర్నైజ్డ్ అయిపోయింది, అందుకు క్రిస్టియన్స్ ఉంటారు అంటుంది. అయినా వీడు ప్రతిదానికి ఏదో ఒకటి గొడవలు పెట్టాలని చూస్తున్నారే. తత్వం ఏఎస్ఐ, ఇదేదో నెగిటివ్ పిఆర్ నడుస్తున్నట్టుంది వీళ్ళ మీద. ముసలోని తోసేయాల బయటికి. వాడు చూడవాడు వాడిని కనీసం బయటికైనా లాగచ్చు కదా ఇల్లు. ఊగే చెయ్యి దోస్తున్నాడు, వాడు మళ్ళా పెడుతున్నాడు. వీళ్ళు ఏంట్రా బాబు ఊకే బూతులు తిట్టడం తప్ప ఇంకేం తెలియదు వీళ్ళకి. ఎందుకు తిడుతున్నారో తెలియదు. పోనీ ఏదన్నా గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసిందా దాని గురించి చెప్పరు. ఊకే వస్తారు, కూర్చుంటారు, తిడతారు. ఏదో పాత వీడియో ఉన్నట్టుంది, సాక్షి లోగో పాతది ఉంది. నెక్స్ట్ మనోడిని అనుకోండి, వీళ్ళు తెలంగాణ వాళ్ళు వేసుకోపోయినారు పోలీసులు. ఆంధ్రాకి రాగానే మనోళ్ళు వేసుకోవాలి ఇప్పుడు. అందరూ పార్టీ అంతా ఎవడో ఒకడికి తిట్టేటోళ్ళ, మొత్తం బూతులు తిట్టే వాళ్ళే ఉంటారు, లేదా తిట్టే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం మనుషుల్లా బిహేవ్ చేయండిరా బాబు, సర్జరీస్ వరకు తెచ్చారు. ఇదేనా వీడియో? ఇప్పుడే అయిందేమో ఇంజురీ. ఇప్పుడు షోల్డర్ సర్జరీ ఏదో వేయించుకున్నాడు కదా, ఇప్పుడు జరిగిందేనేమో యాక్సిడెంట్. చూసుకుంటారా బాబు, మరి దూరం నుంచి హాయిలు చెప్పండి. ఆడ పై నుంచి పడితే ఇంకేమన్నా ఉందా? Nowadays youngsters are very responsible. చాలా బాగుంటారు. They know better than anybody else and they నమ్ముతారు. So enjoy your nights, enjoy your వెనకాల రాజమౌళిని చూడండి. Don't do things about it. But నా రిక్వెస్ట్ ఏంటంటే it is not cool to drink and drive. Hot and sweet. ఒక చక్కటి సందేశం. అసలు బాయ్ మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసినా తక్కువే అంట. బ్యాక్ సైడ్ రాజమౌళి ఆయన ఏదో పాపం తాగొద్దు అని చెప్తే, తాగి నడపొద్దని చెప్తే దాన్ని కూడా కామెడీ చేస్తారు కదరా. నేనైతే మావి, మీరైతే ఏం కోరు? నేనైతే మావి కనుకోరు. ఎందుకని మీరు క్వశ్చన్ వేస్తా, నేను క్వశ్చన్ వేస్తాయి, నువ్వు ఆన్సర్ చెప్పు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి సిటీస్ 3 ఉంది. విజయవాడ అవనివ్వండి, మచిలీపట్నం అవనివ్వండి, లేకపోతే ఇంకో సిటీ పేరు కూడా తెలియదు అసలు అదే కదరా అమరావతి అంటే. విజయవాడ, గుంటూరు పక్కన ఉన్న ఒక చిన్న విలేజ్గా అమరావతి. అందులో 2 చెప్పి మళ్ళా నా మావిగాని అంటాడు. డెవలప్మెంట్ అయితే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, సదుపాయాలన్నీ ఉన్నాయి. సదుపాయాలన్నీ ఉన్నాయి విజయవాడ, గుంటూరు, అందుకే అమరావతిలో పెట్టినారు. రెండింటికి పక్కనే కాబట్టి సదుపాయాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడక్కడ మనకు కావాల్సిన బిల్డింగ్స్ కానీ ఒక 4-5 హైకోర్టు ఇలాంటివన్నీ ఏవైనా మనకు కొద్దిగా ఓల్డ్ బిల్డింగ్స్, రోడ్లు గట్ట ఆల్రెడీ ఉన్నాయి. ఆ బిల్డింగ్సేగా కడుతుంది అమరావతిలో. నేషనల్ హైవేస్ పక్కనలో కట్టిస్తే ఫుల్ ఫ్లెక్సిబుల్గా అయిపోతుంది. ఇంత ఖర్చు కూడా అవసరం లేదు. ఇంత మళ్ళీ కొత్తది తయారు చేయడం అంటే పెద్ద పని. మళ్ళీ కొత్తది చేయాల్సిందే. మనకి కొత్త క్యాపిటల్ కట్టేటప్పుడు కొత్తవే కట్టాలా. ఉంది కాబట్టి బిల్డింగ్స్ కడితే సరిపోతుంది అని మా అభిప్రాయం. ఎక్కడెక్కడ వాళ్ళంతా ఈ సుమన్ టీవీలో కనబడుతున్నారు ఈ మధ్య. మావిగన్కి సపోర్ట్ వస్తున్నారు. అందులో 2 సిటీస్ విజయవాడ, గుంటూరు, అదే కదరా బాబు అమరావతి. అమరావతి పక్క ఒక విజయవాడ, గుంటూరు పక్కన ఉన్న ఒక విలేజే
దాన్ని డెవలప్ చేస్తున్నారు క్యాపిటల్గా. మళ్ళీ మావిగన్ అంటాడు, మళ్ళీ మావిగన్ అంటే మచిలీపట్నం. అసలు మచిలీపట్నం ఎంత దూరం ఉంది చూపిస్తాగు. ఆ మావిగన్లో మచిలీపట్నం తప్ప మిగతా రెండు విజయవాడ, గుంటూరు, అదేగా అమరావతి. అసలు మచిలీపట్నం నుంచి ఇంత పెద్ద ఏరియా క్యాపిటల్ ఎవడన్నా పెడతాడా? ఆల్రెడీ ఇక్కడ ఇది ఇప్పుడు క్యాపిటల్ విజయవాడ, గుంటూరు, అమరావతి. వీళ్ళు చెప్పేది మావిగన్ అంట. మావిగన్ అంటే ఈ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఇంత పెద్ద ఏరియా చేసేదానికన్నా ఇది బెటర్ కదా. ఈ చిన్న ఏరియా అమరావతి, గుంటూరు, విజయవాడ ఎవరికైనా ఏదైనా ఆఫీసులకు వెళ్ళాలంటే ఇంత పెద్ద పెద్ద లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే బదులు ఇక్కడ దగ్గర ఉన్న ఏరియాస్లో పోవడం ఈజీ కదా. వీళ్ళకి ఏం లేదు, జస్ట్ ఏదో ఒకటి గొడవలు పెట్టాలా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా అని చూస్తున్నారు. కానీ జనాలకు తెలుసు. The end.